మాకు జుట్టు అస్సలు పెరగటం లేదు. మీరైతే ఏ హెయిర్ ప్యాక్ వాడతారు చెప్పరా? అని అడుగుతారు కదా! సో, వాళ్ళందరి కోసం ఈ యొక్క త్వరగా జుట్టు పెరగటానికి ఈ యొక్క ప్యాక్ చాలా బాగా సహాయపడుతది. సో, మీ అందరికీ తెలిసినట్టుగా వీడియోని లైక్ చేసి చూసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే హెయిర్ కేర్‌లోనే జుట్టు అనేది త్వరగా పెరగటానికి ఏదైనా ప్యాక్ చెప్పమంటున్నారు కదా! సో, అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి లైక్ మనకి డాండ్రఫ్ ఉన్నా అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ ఉన్నా, అలాగే మనకి ఒక చోట ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది మళ్ళీ రావట్లేదు, రీగ్రోత్ అవ్వటానికి అయినా సరే ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో తప్పకుండా ట్రై చేయండి. అన్ని మనకి జుట్టు పెరగటానికి కావాల్సిన ప్రతి పదార్థము ఈ యొక్క ప్యాక్ లో తీసుకున్నాం కాబట్టి సో ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ రీగ్రోత్ ప్యాక్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఇక్కడ ముందుగా అయితే గనక నేను ఉల్లిపాయ తీసుకుంటున్నానండి. నిజంగా మన జుట్టుకి ఉల్లిపాయ చాలా సహాయపడుతూ ఉంటది. ఉల్లి చేసిన మంచి తల్లి కూడా చేయదని సామెత ఊరకనే పోలేదు. నిజంగా జుట్టుకి చాలా బాగా సహాయపడుతూ ఉంటది. సో, ఎందుకు అంటే గనక మనకి ఈ యొక్క నెత్తి మీద ఉన్న చర్మం స్కాల్ప్ అంటే స్కిన్నే ఉంటది కదా! స్కిన్ దానిపైన మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి వస్తాయి. హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ అనేది వస్తది కాబట్టి సో, ఈ కొలాజన్ని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయటానికన్నా అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ అనేది అందించడం వల్ల సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే జుట్టు అనేది పెరగటానికి సహాయపడుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ ప్రాసెస్ని మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అందించటం, కొలేజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వటానికి ఈ యొక్క ఉల్లిపాయ అనేది మనకి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చక్కగా పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాను అనమాట. దీన్ని మనము ఇందులో కొంచెం వాటర్ తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో అలాగే మనకి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టుకుని ఇదంతా తీసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవచ్చు కానీ జుట్లో అతుకుపోద్ది అన్న ఉద్దేశంతో ఓన్లీ జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. జస్ట్ స్పూన్తో పెట్టుకుని మనము ఇలా మిక్స్ చేస్తూ ఉంటే జ్యూస్ వచ్చేస్తుంది. అండ్ ఈ యొక్క ఉల్లిపాయ ఈ యొక్క జ్యూస్ వల్ల ఏంటి అంటే మనకి జుట్టు అనేది తెగిపోకుండా పలచబడకుండా మనకి హెయిర్ గ్రోత్ సైకిల్, మనకి హెయిర్ కూడా ఈ యొక్క సైకిల్ అనేది ఉంటుంది. అందులో ఒక ముఖ్యమైన భాగం జుట్టు పెరిగే ఒక సమయం అనేది చక్కగా ఆప్టిమైజ్ చేస్తుంది, మంచి మెయింటైన్ చేస్తుంది పిహెచ్ లెవెల్ స్కాల్ప్కి. అండ్ ఇటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా మంచి న్యాచురల్ కండిషనర్ లాగా మంచిగా హెయిర్ టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇన్ని లాభాలైతే ఉల్లిపాయ వల్ల ఉంది. ఇందులోకి నేనైతే కనుక ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది మనకి మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి, లేదు అంటే జనరల్ స్టోర్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సో ఇందులోకి నేను తీసుకున్న జ్యూస్కి ఒకటైతే సరిపోతుంది. సో ఒక్క విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది తీసుకున్నా. దీనివల్ల ఏంటి అంటే ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు హెయిర్ని ఏమీ డ్యామేజ్ చేయకుండా మంచిగా హెయిర్ ఫాలికల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి అండ్ ఒక ఎగ్ అనేది తీసుకున్నా. అందులో కూడా ఫుల్ ఎగ్ అయితే నేను తీసుకోవట్లేదు, చాలామంది స్మెల్ అంటారు కదా, ఓన్లీ ఎగ్ వైటే నేను తీసుకుంటున్నాను. సో కాబట్టి ఎగ్ వైట్ వల్ల మన జుట్టుకి ఏంటి అంటే లాభాలు చాలా, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ మెయిన్గా మన జుట్టు కూడా బిల్ట్ అయ్యేది ఈ యొక్క ప్రోటీన్ వల్లే. కాబట్టి సో మంచిగా హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉండటమే కాకుండా జుట్టును పెంచడానికి కూడా ఎగ్ వైట్ అనేది మనకి చాలా బాగా సహాయపడుతుంది అని చెప్పి తీసుకున్నాను. మనకి రెమెడీ అయితే కనుక రెడీ అయిపోయింది, ఇంకా అప్లై చేసేసుకున్నాము. సో ఇంకా నేను జస్ట్ ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేయాలి అనిపించినప్పుడు నేను మంచిగా హెయిర్ కేర్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే ఎవ్రీడే మనము హెయిర్ మాస్క్ అనేది పెట్టుకోలేము. సో కాబట్టి మనకి టైం ఎప్పుడు కుదురుతుందా, హెడ్ బాత్ చేసే ముందు చక్కగా అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసేయచ్చు. సో ఆ ఒక ఉద్దేశంతో ఎప్పుడైనా సరే మీరు హెడ్ బాత్కి వెళ్ళే ముందు ఏదో ఒక హెయిర్ మాస్క్, లైక్ నేను కొన్ని చెప్తాను కదా మీకు, అంటే ఇది వాడటం వల్ల మనకి జుట్టు అనేది ఊడిపోదు, పెరుగుతుంది. అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం, మీకు డాండ్రఫ్ ప్రాబ్లం అంటే డాండ్రఫ్కి సంబంధించింది మీరు రెమెడీ వాడచ్చు. సో లేదు అంటే ఇప్పుడు నేను చూపించింది ఇది మెయిన్ ఫోకస్, ఒక చోటే జుట్టు బాగా పలచబడిపోయింది అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క రెమెడీ అనేది వాడచ్చు. అలాగా
నేను చెప్పిన రెమెడీస్లో మీకు తగ్గ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని ఆ ఒక రెమెడీ అనేది వాడితే గనక మనకి కంటిన్యూగా ఒక 1 మంత్ అనేది మనం వాడి చూడాలండి. డిఫరెంట్‌వి వాడటం వల్ల మనకి రిజల్ట్స్ ఉండవు. కానీ మీరు ఏది వాడినా కూడా మీకు హెయిర్‌కి సంబంధించిన ఏ మాస్క్ వాడినా మీకు చాలా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి ఈ మాస్క్ అయితే గనక పలచబడిన చోట మళ్ళీ తిరిగి రావటానికి ఈ హెయిర్ మాస్క్ అనేది బాగా సహాయపడతది. అండ్ ఇలా చక్కగా నేను కాటన్ హెల్ప్‌తో మొత్తం అంతా అప్లై చేసేసుకున్న. మెయిన్ నెత్తి మీద ఉన్న చర్మానికి మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకుని ఒక 30 మినిట్స్ ఉన్న తర్వాత హెడ్ బాత్ చేసేయవచ్చు. సో, హెయిర్ కూడా చాలా సిల్కీగా, షైనీగా ఉంటది. ఇలా మీరు వారానికి 2 టైమ్స్ 2 సార్లు అలా వాడితే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నానన్నమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు, స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్ట్రీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందన్నమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకి అక్కడ మినిమం, మ్యాక్సిమం అలా ఉంటది. సో, మినిమం వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకుని, సో, నేను ఇక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నానన్నమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆఫ్ 1, 2 అని ఉంటుంది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో, 2 విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో సింపుల్ గా మనం ఇలా తయారు చేసుకోవాలండి. చక్కగా మనం స్ప్రే చేసేసుకుంటాము. అంటే మనకి ఏమి జుట్లు అతుక్కుపోద్ది అన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. హెయిర్ ప్యాక్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అదంతా అప్లై చేస్తే జుట్టుకి అలా అతుక్కుంటుందని. సో, ఇది జస్ట్ స్ప్రే కాబట్టి హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఇప్పుడు వింటర్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రీజీగా ఏమీ లేకుండా హెయిర్ చాలా సిల్కీగా ఉండటానికి మనం ఫ్లాక్స్ సీడ్స్ కూడా వాడాం కాబట్టి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, హెయిర్ రీగ్రోత్ కి తప్పకుండా ఈ యొక్క ప్యాక్ అనేది మనం వాడాలి. వీక్లీ 2 టైమ్స్ లైక్ మన హెడ్ బాత్ చేసే ముందు హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. సో, డిఫరెన్స్ అనేది మనకి కంటిన్యూగా మనం ఒక 1 మంత్ వాడితేనే రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి. సో, మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఫస్ట్. దాని తర్వాత హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.